అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి భారీ మెజారిటీతో గెలుపొందారు. 70,354 మెజారిటీతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపొందడం జరిగింది. అయితే వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి వంగా గీతని జగన్మోహన్ రెడ్డి ఒక పావుగా వాడుకున్నాడు అనడానికి ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇంత భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి పవన్ కళ్యాణ్ ఇందాకే మీడియాతో మాట్లాడారు, కార్యకర్తలతో మీడియాతో మాట్లాడారు. అయితే తను నటించినటువంటి తొలి ప్రేమ సినిమా, తన ఫస్ట్ సినిమా, అది రిలీజ్ అయ్యి హిట్ అయినప్పుడు ఎంత సంతోషం కలిగిందో, తర్వాత మళ్ళీ ఇప్పుడు అంత ఆనందం ఉత్సాహం నాలో కలిగిందని చెప్పి ఆయన కార్యకర్తలతో ఆయన యొక్క భావాన్ని పంచుకోవడం జరిగింది. ఎటువంటి రివెంజ్లు ఉండబోవని, ఈ 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సక్రమమైనటువంటి అవినీతి లేనటువంటి సంక్షేమాలని అందించేటువంటి దిశగా మేము పాలన సాగిస్తామని చెప్పి వారి యొక్క మాటల్ని పంచుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఓటమి కోసం వైసీపీ పార్టీ అనేకమైనటువంటి విన్యాసాలు చేశారు. పిఠాపురంలో అటు నుంచి శ్యామలా గారిని, యాంకర్ శ్యామలా గారిని తెప్పించారు ఎన్నికల ప్రచారానికి. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తర్వాత ప్రలోభాలకి గురి చేయాలని చూశారు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లని భయపెట్టాలని చూశారు, కార్యకర్తలని. వీటన్నిటికీ కూడా పిఠాపురం ప్రజలు లొంగకుండా ఈరోజు వారి యొక్క తీర్పుని భారీ మెజారిటీ రూపంలో పవన్ కళ్యాణ్ని గెలిపించారు. అయితే పవన్ కళ్యాణ్ తన యొక్క గెలుపుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. 2019లో సపరేట్గా జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు కేవలం 1 సీటు మాత్రమే గెలుపొందింది. ఆ 1 సీటు కూడా వైసీపీ పార్టీ లాగేసుకుంది. తర్వాత 0లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు దీనిని ఒక లెసన్గా తీసుకొని తన రాజకీయ పాఠాలని నేర్చుకున్నాడు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా అటు కొణిదెల ఫ్యామిలీ కూడా తరలి వచ్చారు. అటు చిరంజీవి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి రానప్పటికీ కూడా తన యొక్క మద్దతుని సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ని పంపించడం జరిగింది పిఠాపురం ప్రజలకి. దాని తర్వాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బాబాయ్ కోసం తన యొక్క కాల్ షీట్లను కూడా పక్కన పెట్టి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. తర్వాత చిరంజీవి గారి సతీమణి పవన్ కళ్యాణ్ గారి వదినమ్మ కూడా ఆ యొక్క ప్రచారంలో పాలు పంచుకోవడం. తర్వాత అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ యొక్క గెలుపు కోసం పిఠాపురంలో పర్యటించి ప్రచారం చేశారు. అటు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కానివ్వండి, సాయి ధర్మ తేజ్ కూడా, వీరందరూ కూడా టోటల్గా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు, ప్రొడ్యూసర్లందరూ కూడా తరలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్లుగా మారినట్టు తెలుస్తుంది. దీంతోడు అక్కడ జగన్ పై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఒక కారణంగా మనం తెలుసు.